బంగారం ధరల ప్రభావం తిరుమలలోనూ కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్లో గోల్డ్ ధరలు పెరిగినా తిరుమలలో మాత్రం వారానికి ఒకరోజు మాత్రమే ధరల్లో మార్పును ఖరారు చేస్తారు. దీంతో బయట మార్కెట్ కంటే తక్కువ ధరకే ఇక్కడ శ్రీవారి డాలర్లు అందుబాటులో ఉండడంతో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో టీటీడీ పైన భారం పడుతోంది. ఈ సమయంలో టీటీడీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసింది. తిరుమలలో శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రాన్ని టీటీడీ తాత్కాలికంగా మూసివేసింది. అదే సమయంలో ఇక్కడ నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర దర్శనం టికెట్ ఉన్న వారికే శ్రీవారి బంగారు డాలర్లు విక్రయించాలని, అది కూడా $1 మాత్రమే ఇవ్వాలని టీటీడీ యోచిస్తోంది. బంగారం ధర ఏ రోజుకా రోజు పెరుగుతున్నందున బల్క్ కొనుగోళ్లకు అడ్డకట్ట వేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని టీటీడీ భావిస్తోంది. దీంతో ఇందుకు అనుగుణంగా అవసరమైన నిర్ణయాలను తీసుకునేదాకా డాలర్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసింది. బంగారం ధరలు పెరుగుతున్న రోజుల్లో శ్రీవారి డాలర్ల ధరలు వారానికి ఒకసారి మాత్రమే సవరిస్తున్నారు. బయటి మార్కెట్లో కన్నా టీటీడీ డాలర్ ధర తక్కువగా ఉండడంతో కొనుగోలు పెరగగా ఆ మేరకు టీటీడీకి నష్టం వాటిల్లుతోంది. దీంతో ఈ అంశంపైన సమీక్ష చేసిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం డాలర్ విక్రయ కేంద్రాల్లో 2, 5, 10 గ్రాముల రద్దీని బట్టి ఒక్కొక్కరికి 5-6 వరకు విక్రయించేవారు. ఇకపై కౌంటర్లలో వారానికి ఒకసారి మాత్రమే ధర అమలు చేయడం కాకుండా బులియన్ మార్కెట్ ప్రకారం ఏ రోజుకు ఆ రోజు ధరలు సవరించేలా ప్రణాళికలు రూపొందించేలా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బయటి మార్కెట్లో కన్నా టీటీడీ డాలర్ ధర తక్కువగా ఉండడంతో విక్రయాలపై కౌంటర్ సిబ్బంది ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 50,000కు పైగా విలువైన డాలర్లు కొనుగోలు చేస్తే పాన్ కార్డ్ తప్పనిసరిగా ఇవ్వాలని నిబంధనను పెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు $1 మాత్రమే విక్రయించారు. తర్వాత తాత్కాలికంగా విక్రయాలను నిలిపివేశారు. సాధారణ రోజుల్లో 20 లక్షల నుంచి 40 లక్షల విలువైన శ్రీవారి డాలర్ల విక్రయాలు జరుగుతాయి. అయితే 26వ తేదీ నుంచి అమ్మకాలు కోటికి పైగా జరిగాయి. 26వ తేదీన 1.53 కోట్లు, 27న 1.36, 28న 16.04 లక్షలు, 29న 1.17 కోట్లు విలువ చేసే డాలర్ల విక్రయాలు జరిగాయి. దీంతో ఇప్పుడు టీటీడీ కొత్త నిర్ణయాలు ఖరారు చేసి భక్తులకు వెల్లడించనుంది.